హాయ్ అండి. మనం షాపింగ్ చేసేటప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ నచ్చి చాలామంది తీసుకుంటారండి. తర్వాత ఈ స్లీవ్‌లెస్ వేసుకోవడానికి కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు స్లీవ్ అటాచ్ చేసుకోవడం కోసం ఇలాంటివి అయితే ఇస్తూ ఉంటారు టైలర్ దగ్గర. సో, ఇన్‌సైడ్ అయితే క్లాత్ అయితే ఇచ్చారండి. సో, మాకు స్లీవ్ అయితే వేయమన్నారు. సో, చాలామంది ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇంట్లోనే ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో, ఇది మీకు యూస్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో, ఇలాంటి క్లాత్ వచ్చినప్పుడు ఇలా పెట్టుకొని ఇలా చూసుకోవాలండి సరిపోతుందో లేదో అని. ఇలా 4 ఫోల్డ్స్ అయితే చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకొని చూసుకోవాలి. ఇలా పెట్టుకొని మనం షేప్‌నైతే గీసుకోవాలి. ఇలా డ్రా చేసుకోండి. ఈ వీడియో ద్వారా మీరు ఇంట్లోనే స్లీవ్‌ని ఎలా కుట్టుకోవాలో నేర్చుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఎలా కుట్టాలో తెలియదు కదా. సో, అందువల్ల ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఇలా డ్రా చేసుకోవాలన్నమాట క్లాత్ పైన. షార్ట్ ఇచ్చినా సరే, కొంచెం లాంగ్ ఇచ్చినా సరే మీరు ఇలా అయితే షేప్‌ని తీసుకొని అయితే నీట్‌గా ఇలా కట్ చేసుకోండి. అయితే ఇలా క్రాస్‌గా కట్ చేసిన తర్వాత నీట్‌గా షేప్ తీసేటప్పుడు మాత్రం ఇలా వంపుగా కింద వైపు నుంచి వెళ్ళి అలా వెళ్ళాలండి. కొంతమందికి షేప్ తీయడం కష్టం అనిపిస్తే ఇప్పుడు షేప్‌లో ఉండే స్కేల్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఆన్లైన్‌లో షాప్‌లోను. సో, తీసుకొని వాటిని కూడా ఉపయోగించి మీరు కట్ చేసుకోవచ్చు. ఇలా చిన్నపాటి లేస్ వచ్చిన వాటికి స్లీవ్ ఎలా అటాచ్ చేయాలో కూడా దీంట్లో చక్కగా చూపించానండి నేను. సో, ఇది కుచ్చుకుంటుంది కనుక దీనికి లైనింగ్ కంపల్సరీ అండి. ఇది లోపల వైపు జరి ఉంది, అందుకని లైనింగ్ కూడా యాడ్ చేస్తున్నాను. సో, లైనింగ్ కూడా ఇలా పెట్టేసి మనము ఫోల్డ్ చేసి లైనింగ్ పెట్టేసి ఇలా కట్ చేసుకోండి. 4 ఫోల్డ్స్ కంపల్సరీ, 4 లేయర్స్ ఉండాలి. అది చూసుకోండి. బ్లౌజ్కి తీసినట్టు మరి ఎక్స్ట్రా షేప్ ఏం దీనికి అవసరం లేదండి డ్రెస్సెస్కి. ఇలా తీసేసుకోండి. అండ్ ఇది ఓపెన్ చేయలేదు, సో ఓపెన్ చేయడం కోసం నేను కట్ చేస్తున్నాను ఇక్కడ. లైనింగ్ అటాచ్ చేసి ఎలా కుట్టాలో నేను చాలా వీడియోసే పెట్టానండి, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఇలా కట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓకే. తర్వాత దీనిని పెట్టి అటాచ్ చేసి కుట్టుకోవాలన్నమాట. అలా కుట్టిన తర్వాత లైనింగ్ యాడ్ చేసిన తర్వాత దీనికి స్లీవ్ ఎలా తగిలించాలో, ఎలా కుట్టాలో ఇప్పుడు చూద్దాం. కరెక్ట్గా ఈ లేస్ని అయితే మనము కరెక్ట్గా పైపింగ్ ఏదైతే ఉందో ఆ పైపింగ్ మధ్యలో నుంచి స్టిచ్ పడాలండి. అప్పుడు నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. పక్కకు వెళ్ళకుండా కరెక్ట్గా అలా పెట్టుకోవాలండి. ఓ పావించు లోపలికి తోసి చిన్నగా పెట్టుకోవాలి. ఇలా దీని ఫినిషింగ్ వెళ్ళకుండా నీట్గా ఇలా కుట్టుకోవాలి. మనం చాలానే రెడీమేడ్ డ్రెస్సెస్ అయితే తీసుకుంటాం కదండి. కొన్నింటికి స్లీవ్ ఉంటాయి, కొన్నింటికి ఉండవండి. అలా ఉండనప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇన్సైడ్ అయితే స్లీవ్ ఇచ్చింటారండి, స్లీవ్ కోసం క్లాత్ అయితే. సో, ఆ క్లాత్ ఉపయోగించి ఇలా షేప్ తీసి అయితే మీరు కుట్టుకుంటే నీట్గా అయితే వస్తుంది. ఇలా అమ్మాయి సైజుకి ఇలా లైన్ వేసుకొని కరెక్ట్గా సైడ్లు కూడా స్టిచ్ చేసుకోండి. మీ ఊర్లో ఇలా స్లీవ్ యాడ్ చేయడానికి ఎంత తీసుకుంటారో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా చంక భాగంలో ఇలా పెట్టుకొని చక్కగా చంక ఎంత ఉందో చూసుకొని లైన్ వేసుకొని షేప్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి నడుము దగ్గర అన్నీ సైజ్ తీసుకొని లైన్ వేసుకొని స్టిచ్ వేసుకోండి సైడ్లో. నేను కుట్టిన తర్వాత అయితే ఇలా ఉంది. నీట్గా ఉంది కదా. అలాగే వీటికి లాడీలు మాత్రం ఇచ్చారు, టాసల్స్ ఇవ్వలేదు. సో, నేను మిగిలిన క్లాత్తో టాసల్స్ కూడా కుట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.